హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్విని న్యూట్రిషన్ సెంటర్. ఇప్పుడు మంచిగా 3 o'clock అయింది, 3:30 అయింది కరెక్ట్గా. ఇప్పుడు నాకు మీరు టీ ఎలా తాగుతారో నాకు ఎఫ్రెష్ టైం అనమాట. ఎఫ్రెష్ తోటి వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. మంచిగా ఎఫ్రెష్ ఓన్లీ వాడుకోవచ్చు. అండ్ ఏంటంటే మొత్తం ప్రొడక్ట్ వాడుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా. ఎఫ్రెష్ అనేది మనకి గ్యాస్ట్రిక్ కానీ ఏదన్నా మంచిగా కొంచెం బిర్యానీ అలా తిన్నప్పుడు కొంచెం మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ వెంటనే మనకి మంచిగా రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఎఫ్రెష్ మనకి చాలా ఎనర్జీ డ్రింక్ అనమాట. 24 hours కూడా మనకి మంచిగా క్యాలరీస్ అయితే 4 ఉంటాయి, కానీ మనకి ఎనర్జీ అనేది మంచిగా 24 hours ఉంటుంది. బాగుంటుంది వెయిట్ మేనేజ్మెంట్కైనా. మీరు టీ తాగాలనుకున్న వాళ్ళు గ్రీన్ టీ లాగా కూడా ఎఫ్రెష్ ఓన్లీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మంచిగా టీ టైం అయింది కాబట్టి ఎఫ్రెష్ నేను లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఓకే, లెమన్ ఫ్లేవర్. దీంట్లో మంచిగా హాట్ వాటర్ వేసుకొని నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటాను ఎఫ్రెష్ అనేది. ఎందుకంటే మనకి గట్ ఏదన్నా ప్రాబ్లంగా ఉన్నా కూడా ఈ ఎఫ్రెష్ తాగిన వెంటనే రిలీఫ్ వస్తుంది అన్నమాట. ఓకే. నేను ఎక్స్ట్రాగా ఇంకొకటి ప్రోబయోటిక్ వేసుకుంటాను. సింప్లీ ప్రోబయోటిక్ ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది దీంట్లో. మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం గట్ అనేది అనీజీగా ఉండడం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం, ఓకే, కొంచెం బ్యాడ్ బ్యాక్టీరియా ఏదన్నా ఉండడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా డైలీ నేను ఒక ప్రోబయోటిక్ అనేది వేసుకుంటాను. దీనివల్ల మంచిగా మనకి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. అండ్ కోల్డ్ కానీ లేదంటే ఇమ్యూనిటీ పవర్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది సింప్లీ ప్రోబయోటిక్. ఓకే. ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్లో కూడా టీవీలో ఎక్కువగా ప్రోబయోటిక్స్ గురించి చెప్తూ ఉన్నారు, మీరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ మనకి ప్రోబయోటిక్స్ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎందులో కూడా దొరకడం లేదు. పులిసిన పదార్థాల్లో ఉంటుంది, కానీ మనం అవన్నీ కూడా న్యాచురల్గా చేయకుండా ఉంటున్నాం. స్టోరేజ్ వల్ల అవన్నీ కుదరడం లేదు కాబట్టి ఇప్పుడు ఇలా తీసుకోవాల్సి వస్తుంది సింప్లీ ప్రోబయోటిక్ అనేది. ఓకేనా. ఇది నేను ఓపెన్ చేస్తాను. ఓకే. పిండిలోనూ మన దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా కూడా మనం నైట్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉన్నప్పుడు గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం అన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేయడం వల్ల వాటిలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వట్లేదు. అందువల్ల ఈ ప్రోబయోటిక్స్ అనేది మనం వేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది, తాగితే సూపర్ అన్నమాట. ఓకేనా. ఎవరన్నా ఇంట్రెస్టింగ్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఓకే, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మంచిగా మీరు వీక్లీ వచ్చేసరికి 2 or 3 kgs అనేది మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే. హెల్తీగా మనకి బాడీలో ఏమేమి ఉంటుంది, వేస్ట్ వాటరు, ఫ్యాటు, మజిల్. ఈ 3 మజిల్ పెంచుకోవాలి, వేస్ట్ వాటర్ తగ్గాలి, అండ్ బ్యాడ్ ఫ్యాట్ అనేది కూడా మనం కరిగించుకొని గుడ్ ఫ్యాట్ అనేది మనం పెంచుకోవాలన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఈ 3 కరెక్ట్గా ఫాలో అవుతామో, మజిల్ ఎప్పుడైతే మనం పెంచుకుంటూ వెయిట్ లాస్ అవుతామో అదే మంచి హెల్తీ వెయిట్ లాస్ అనమాట. ఓకేనా. ఓకే అండి, బాయ్ బాయ్.